హారర్ అనగానే మనకు గుర్తొచ్చేది దెయ్యాలు, భూతాలు. కానీ ఒక మనిషి ప్రవర్తన అంతకంటే, ఆ దెయ్యాలు, భూతాల కంటే ఇంకా భయంకరంగా ఉంటే దాన్ని ఏమని పిలవాలో ఎవరికి అర్థం కాదు. హలో గైస్, ఈరోజు మనం ముంబైలో రోడ్ల మీద తిరిగే ఒక బిచ్చగాడు గురించి తెలుసుకోపోతాను. బిచ్చగాడు గురించి మనం తెలుసుకొని ఏం చేస్తాం? ఆ బిచ్చగాడు మొత్తం 41 మందిని రాళ్లతో తల పగలగొట్టి మరీ చంపాడు. అతను అలా ఎందుకు చంపాడు? దొరికిన తర్వాత అతను చెప్పిన రీజన్లు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సింది. ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఇండియాస్ మోస్ట్ టెరిఫైయింగ్ సీరియల్ కిల్లర్ రమణ రాఘవ్ గురించి. ఇతను పుట్టింది తమిళనాడే కానీ పెరిగింది మొత్తం ముంబైలోనే. అతన్ని పోలీసులు పిలిచే పేరు సైకో రమ. 1960లో ముంబైలో ఎక్కడెక్కడో చుట్టుపక్కల వారంతా కూలి పనుల కోసం వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ రాత్రిలో పడుకోవడానికి రూమ్స్ అవి ఉండేవి కాదు. రోడ్ల మీద, రైల్వే స్టేషన్లో, బ్రిడ్జిల కింద ఇలా వేలాది రాత్రిలో అలా నిద్రపోయేవాళ్ళు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ మధ్య పెద్ద సైకో కిల్లర్ ఉన్నాడని ఎవరు గ్రహించలేకపోయారు. ఈ సైకో రమణ రాఘవన్ కూడా అలాంటి ఒక పేద ఫ్యామిలీకి చెందినవాడే. అతను చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరితోనూ ఒంటరిగా ఆ ముంబై వీధుల్లోనే తిరిగేవాడు. తినడానికి ఏమైనా దొరికితే తినేవాడు, లేదంటే లేదు. అలా ఒంటరిగా రోడ్లపై పిచ్చోళ్ళ తిరుగుతూ ఉండేవాడు. 1966లో ముంబైలో వింత వింత మర్డర్లు జరగడం మొదలయ్యాయి. ఫుట్పాత్ల మీద నిద్రపోయే వాళ్ళు తలలు పగిలి చనిపోయి ఉండేవాళ్ళు. పక్కనే ఆ తలలో పగలగొట్టిన రాళ్ళు కూడా ఉండేవి. పోలీసులు ఇవన్నీ దొంగల పని అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అసలు ఎవరూ తాకేవాళ్ళు కాదు. పోలీసులు పెద్ద పెద్ద క్రిమినల్స్ని, వీళ్ళని అనుమానించడం మొదలుపెట్టారు. కానీ ఈ హత్యలు ఆగలేదు, ఇలా జరుగుతూనే ఉండేవి. పోలీసులకు ఈ ఇన్వెస్టిగేషన్లో దొరికిన కొన్ని రీజన్లు చనిపోయిన వాళ్ళందరూ నిద్రపోతున్న స్థితిలో ఉన్నవాళ్ళు. వాడిన ఆయుధం ఒక పెద్ద లాయి లాంటిది, లేదా ఒక ఇనపరాడు. పదే కొట్టి చంపడం. అక్కడ ఎలాంటి రాబరీ జరిగేది కాదు. సెక్షువల్ హరాస్మెంట్ కూడా ఎలాంటిది లేదు. 1966 నుండి 68 వరకు ముంబైలో ఒక ఇన్విజిబుల్ టెర్రర్ నడిచింది. మొత్తం 41 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళందరూ బిచ్చగాళ్ళు, కూలీలు, పేదవాళ్ళు. ముంబైలో పోలీసులపై ప్రెషర్ బాగా పెరిగిపోయింది. పోలీసులకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక వాళ్ళు బాగా ఆలోచించి పోలీసులు రాత్రులు రోడ్లపై పెట్రోలింగ్ మొదలుపెట్టారు. పోలీసులు రాత్రులు ఒంటరిగా తిరుగుతున్న రమణ్ రాఘవాన్ని అరెస్ట్ చేసి కూడా అతను ఒక బిచ్చగాట తరిపించడం వల్ల ఇన్ని హత్యలు ఇతను చేసి ఉందని వదిలేయడం కూడా జరిగింది. కానీ ఈ హత్య మాత్రం ఆగలేదు. ఫైనల్గా 1968లో అతను రోడ్లపై ఇలా హత్యలు చేయడం చూసిన కొంతమంది పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. తర్వాత అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ రూమ్లోకి తీసుకెళ్ళి అడిగితే అతను చెప్పిన రీజన్లు చాలా సిల్లీగా అనిపించాయి. నాకు అలా అనిపించింది, చేశాను అని చెప్పాడు. తర్వాత సైకియాట్రిస్ట్ను పిలిపించి అతన్ని పరీక్షించిన తర్వాత అతని మైండ్ అండ్ రియాలిటీ అంతా ఇల్యూషన్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అతనికి కిల్లింగ్ ఒక నార్మల్ యాక్ట్లా కనిపిస్తుంది. ఇది చాలా నార్మల్గా ఎలాంటి టెన్షన్ లేకుండా చేసే ఒక యాక్టివిటీలా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేవారు. నార్మల్గా సీరియల్ కిల్లర్స్కి ఏదో ఒక రీజన్ ఉంటుంది చంపడానికి. రివెంజ్ కోసం, మనీ కోసం, ఆర్ సెక్స్, సంథింగ్ ఎల్స్. కానీ ఇక్కడ ఈ రమణ్ రాఘవన్కి ఎలాంటి రీజన్ లేదు, జస్ట్ ర్యాండమ్ కిల్స్. అది అతన్ని చరిత్రలో ఒక సెన్సేషనల్ సీరియల్ కిల్లర్గా మార్చేసింది. కోర్టులో అతనికి ఉరిశిక్ష పడలేదు, జీవిత ఖైదు వేశారు. ఎందుకంటే అతను ఒక పిచ్చివాడిలా భావించింది కోర్టు. అతడు చనిపోయే వరకు జైల్లోనే ఉంచమని ఆదేశించింది. చివరికి అతను జైల్లోనే చనిపోయాడు. హలో గైస్, ఈ సైకో కిల్లర్ గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.